నమస్కారం. హలో స్టూడెంట్స్. ఈరోజు మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ మొదటి సంవత్సరం 2వ సెమిస్టర్ సూక్ష్మ అర్థశాస్త్రంలో ఏకస్వామ్యము అనే పాఠ్యాంశం గురించి ఈ వీడియోలో చర్చించుకుందాం. ఇందులో ఈ పాఠ్యాంశంలో ఏకస్వామ్యము అర్థము, ఏకస్వామ్య లక్షణాలు, ఏకస్వామ్యంలో రకాలు, స్వల్ప మరియు దీర్ఘకాలంలో ధర, ఉత్పత్తి నిర్ణయం, సంస్థ సమతౌల్యం గురించి తెలుసుకొని ఏకస్వామ్యం యొక్క సుగుణాలు మరియు ఏకస్వామ్యంలో ఉన్నటువంటి పరిమితులు, లోపాలు తెలుసుకుందాం. అలాగే ఏకస్వామ్యానికి పరిపూర్ణ పోటీ మార్కెట్కి మధ్య ఉన్నటువంటి పోలికలు, తారతమ్యాలని ఈరోజు మనం ఈ పాఠ్యాంశంలో చర్చించుకుందాం. ముందుగా ఏకస్వామ్యము అంటే ఏమిటి? ఏకస్వామ్యము అనేది పరిపూర్ణ పోటీ మార్కెట్లలో ఒక మార్కెట్ విధానం. ఏకస్వామ్యము మోనోపలి అనే ఆంగ్ల పదం నుంచి వచ్చింది. మోనో అంటే ఒకే ఒక్కరు, పలి అంటే అమ్మకందారుడు. అంటే మార్కెట్లో ఏ వస్తువుకైనా ఉత్పత్తి చేసి అమ్మేటువంటి అమ్మకందారుడు, ఉత్పత్తిదారుడు ఒకే ఒక్కరు ఉన్నట్లయితే వస్తువుకి ఉన్నటువంటి మార్కెట్ని ఏకస్వామ్య మార్కెట్ అంటాం. అంటే ఒకే ఒక అమ్మకందారుడు లేదా ఉత్పత్తిదారుడు ఉన్నటువంటి మార్కెట్ అన్నమాట. ఇక్కడ ఏకస్వామ్యాన్ని గుత్తాధిపత్యం అని కూడా పిలుస్తూ ఉంటారు. ఏకస్వామ్యంలో ఉన్నటువంటి వస్తూత్పత్తికి సమీప ప్రత్యామ్నాయాలు అనేటువంటివి ఉండవు, సుదూర ప్రత్యామ్నాయాలు కూడా ఉండవు. ముఖ్యంగా మనం ఇక్కడ ఏకస్వామ్యం యొక్క లక్షణాలను కనుక గమనించినట్లయితే ఇక్కడ ఒకే ఒక అమ్మకందారుడు లేదా ఉత్పత్తిదారుడు ఉంటాడు. సంస్థ, పరిశ్రమ రెండు కూడా ఏకస్వామ్యంలో ఒకటే ఉంటుంది. ఎందుకంటే ఒక వస్తువును ఉత్పత్తి చేసేటువంటి ఉత్పత్తిదారుడు ఒకరే ఉంటారు కాబట్టి ఇక్కడ సంస్థ అన్న పరిశ్రమ అన్న ఒక్కటే అన్నమాట. ఇక్కడ ఏకస్వామ్య లక్షణాల్లో ఇంకొకటి ఏంటంటే ఏకస్వామ్య ఉత్పత్తిదారుడు ధరను కానీ ఉత్పత్తిని కానీ నిర్ణయిస్తాడు. అదే మనం పరిపూర్ణ పోటీ మార్కెట్లో చూసినట్లయితే మార్కెట్లోని డిమాండ్, సప్లై శక్తులు ధరను నిర్ణయిస్తాయి. కానీ ఏకస్వామ్యంలో అలా కాదు. వస్తువు ధరను కానీ ఉత్పత్తిని కానీ ఏకస్వామ్య ఉత్పత్తిదారుడు నిర్ణయిస్తాడు. అయితే రెండింటిని కూడా ఒకే సమయంలో నిర్ణయించలేడు. ఒకవేళ ధరను నిర్ణయించినట్లయితే మన ఉత్పత్తిని మార్కెట్ డిమాండ్కి అనుగుణంగా ఆ ధర వద్ద ఎంత డిమాండ్ ఉంటుందో అంత మాత్రమే చేసి అమ్ముకోవలసి ఉంటుంది. లేదా ఉత్పత్తిని నిర్ణయించినట్లయితే తను ఎంత పరిమాణంలో మార్కెట్లో అమ్ముకోవాలనుకుంటున్నాడో దానిని ఉత్పత్తిగా మనం భావించాలి. ఆ మొత్తాన్ని మార్కెట్లో అమ్ముకోవాలంటే మార్కెట్ డిమాండ్ ప్రకారము మార్కెట్లో ఏ ధర వద్ద అయితే ఆ ఉత్పత్తి అమ్మకం జరుగుతుందో ఆ ధరని స్వీకరించవలసి ఉంటుంది. అంటే ఏకస్వామ్య ఉత్పత్తిదారుడు రెండింటిని, అంటే ధరను కానీ ఉత్పత్తిని కానీ ఒకేసారి నిర్ణయించలేడు. రెండింటిని అయితే ఏదైనా ఒకదాన్ని నిర్ణయిస్తే రెండవ దాన్ని మార్కెట్కి వదిలివేయవలసి ఉంటుంది. అలాగే ఏకస్వామ్య లక్షణాలలో ఇంకొకటి, అనేక మంది కొనుగోలుదారులు ఉంటారు. ఒకే ఒక అమ్మకందారుడు లేదా ఉత్పత్తిదారుడు ఉన్నప్పటికీ కొనుగోలుదారులు మాత్రం అనేక మంది ఉంటారు. అలాగే ఏకస్వామ్య సంస్థ ఉత్పత్తి చేసినటువంటి వస్తువుకి మార్కెట్లో ప్రత్యామ్నాయ వస్తువులు అనేటువంటివి ఉండవు. సాధారణంగా శుద్ధ ఏకస్వామ్యంలో అయితే అస్సలు సన్నిహిత కానీ సుదూర ప్రత్యామ్నాయ వస్తువులు కానీ ఉండవని పేర్కొనడం జరుగుతుంది. మనం సాధారణ ఏకస్వామ్యంలో చెప్పుకున్నట్లయితే సన్నిహిత ప్రత్యామ్నాయ వస్తువులు ఉండవు. ఒకవేళ వినియోగదారుడు ఏకస్వామ్య సంస్థ ఉత్పత్తి చేసే వస్తువుని కొనుగోలు చేయాలంటే తప్పనిసరిగా ఏ సంస్థ అయితే ఉత్పత్తి చేస్తుందో ఆ సంస్థ యొక్క ప్రోడక్ట్ని, ఉత్పత్తిని మాత్రమే కొనుగోలు చేయవలసి ఉంటుంది. ఇంకా వేరే ఏ సంస్థ కూడా మార్కెట్లో ఆ ప్రోడక్ట్ని లేదా ఆ సేవని ఉత్పత్తి చేయడం జరగదు. ఇక్కడ ఏకస్వామ్యంలో ఒకే ఒక సంస్థ ఉంటుంది కాబట్టి ఆ ఏకస్వామ్య సంస్థ, ఆ వస్తువు ఉత్పత్తి చేసేటువంటి పరిశ్రమ, సంస్థ రెండు ఒకటే. నూతన సంస్థలు అంటే కొత్త సంస్థలు ఆ
ఆ వస్తు తయారీ రంగంలోకి ప్రవేశించడానికి అడ్డంకులు ఉంటాయి లేదా ప్రవేశించలేవు. నూతన సంస్థలు ఏకస్వామ్యం ఉన్నటువంటి వస్తు మార్కెట్లోకి ప్రవేశించలేవు. అలాగే ఏకస్వామ్యంలో రాబడి రేఖలు అనేటువంటివి కనుక మనం గమనించినట్లయితే అనేక మంది కొనుగోలుదారులు ఉంటారు కాబట్టి ఏకస్వామ్య సంస్థ ఉత్పత్తి చేసేటువంటి వస్తువుని మార్కెట్లో అమ్ముకోవాలంటే ఖచ్చితంగా అధికంగా అమ్ముకోవాలంటే డిమాండ్ సూత్రం ప్రకారం ధర తగ్గించి అమ్ముకోవలసి ఉంటుంది. కాబట్టి సగటు రాబడి మరియు ఉపాంత రాబడి రేఖలు ఎడమ నుంచి కుడికి కిందికి వాలి ఉంటాయి, అంటే రుణాత్మక వాలుని కలిగి ఉంటాయి. అలాగే ఏకస్వామ్య లక్షణాల్లో ఇంకొకటి అమ్మకపు వ్యయాలు ఉండవు. ఎందుకంటే మార్కెట్లో ఆ వస్తువు లేదా సేవని ఒకే ఒక సంస్థ ఉత్పత్తి చేస్తుంది కాబట్టి పోటీ అనేది ఉండదు. కాబట్టి ఆ పోటీ లేనటువంటి సమయంలో ఒకే ఒక వస్తువును ఉత్పత్తి చేస్తుంది కాబట్టి ఇక్కడ తన వస్తువుని అమ్ముకోవడానికి అమ్మకపు వ్యయాలను పెట్టాల్సినటువంటి అవసరం ఆ ఏకస్వామ్య సంస్థకి ఉండదు. కాబట్టి ఏకస్వామ్యంలో అమ్మకపు వ్యయాలు అనేటువంటివి సాధారణంగా ఉండవు. మరొకసారి మనం ఏకస్వామ్య లక్షణాలను తెలుసుకుందాం. ఏకస్వామ్యంలో ఒకే ఒక అమ్మకందారుడు లేదా ఉత్పత్తిదారుడు ఉంటారు. సంస్థ పరిశ్రమ రెండు కూడా ఒకటే. అనేక మంది కొనుగోలుదారులు ఉంటారు. ధరను కానీ ఉత్పత్తిని కానీ ఏకస్వామ్య ఉత్పత్తిదారుడు నిర్ణయించగలడు, అయితే రెండింటిని ఏకకాలంలో నిర్ణయించలేడు. ఏకస్వామ్య సంస్థకి సన్నిహిత ప్రత్యామ్నాయ వస్తువులు ఉండవు. ఏకస్వామ్య సంస్థ తయారు చేసే వస్తువులకి ప్రత్యామ్నాయ వస్తువులు అనేటువంటివి ఉండవు. అలాగే కొత్త సంస్థలు మార్కెట్లో ప్రవేశించడానికి వీలుండదు. దీనిని మనం ఏకస్వామ్య మార్కెట్ అని పిలుస్తున్నాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఒకే ఒక సంస్థ ఉంటుంది కాబట్టి వేరొక సంస్థ మార్కెట్లకు రావడానికి వీలుండదు. ఇక రాబడి రేఖలు రుణాత్మకమైన వాలుని కలిగి ఉంటాయి. అలాగే వ్యయ రేఖలు ఇతర మార్కెట్లలో లాగానే, అంటే పరిపూర్ణ పోటీ కానీ అసంపూర్ణ పోటీ మార్కెట్లోని ఇతర మార్కెట్లలో లాగానే యు ఆకారంలో ఉంటాయి. ఇంకా ఏకస్వామ్య లక్షణాల్లో మిగిలింది ఇంకా అమ్మకపు వ్యయాలు అనేటువంటివి ఉండవు. ఇక మనం ఏకస్వామ్యంలో రకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఏకస్వామ్యంలో ప్రభుత్వ ఏకస్వామ్యము, ప్రైవేటు ఏకస్వామ్యము, శుద్ధ ఏకస్వామ్యము, సామాన్య ఏకస్వామ్యము, విచక్షణాత్మక ఏకస్వామ్యము, సహజ ఏకస్వామ్యము, చట్టబద్ధమైన ఏకస్వామ్యము, సాంకేతిక ఏకస్వామ్యము, రసాయనిక ఏకస్వామ్యము, ఉమ్మడి ఏకస్వామ్యము అని పలు రకాల ఏకస్వామ్యాలు మనకు ఉంటాయి. ముందుగా ప్రభుత్వ ప్రైవేటు ఏకస్వామ్యములు అంటే ఏందో తెలుసుకుందాం. ప్రైవేటు ఏకస్వామ్యం అంటే వస్తు సేవలను ఉత్పత్తి చేసేటువంటి సంస్థ ప్రైవేటు వ్యక్తులు కానీ సంస్థ ఆధీనంలో ఉన్నట్లయితే అలాంటి సంస్థకి ఉన్నటువంటి ఏకస్వామ్యాన్ని ప్రైవేటు ఏకస్వామ్యం అంటాం. కొన్ని ప్రభుత్వ ఏకస్వామ్యం అంటే ఆ వస్తువు లేదా సేవని ఉత్పత్తి చేసేటువంటి ఒకే ఒక సంస్థ ప్రభుత్వ రంగంలో ఉంటుంది, ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పడి ఉంటుంది. అలాంటి సంస్థని ప్రభుత్వ ఏకస్వామ్యము అంటాం. ఉదాహరణకి భారతీయ రైల్వేలు. మన భారతదేశంలో రైల్వే సేవలను ఒక భారతీయ రైల్వేలే ఒకటే మనకి అందిస్తూ ఉంటుంది. వేరొక ప్రత్యామ్నాయ రైల్వేలు అనేటువంటివి ఉండవు. మనం రైల్వే ప్రయాణం చేయాలన్నా, రైల్వే సరుకు రవాణా చేయాలన్నా ఖచ్చితంగా భారతీయ రైల్వే అందిస్తున్నటువంటి సేవలను మాత్రమే మనం ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. సో ఇది ప్రభుత్వ ఏకస్వామ్యానికి ఒక ఉదాహరణ. శుద్ధ ఏకస్వామ్యము అంటే ఏకస్వామ్య రకాల్లో ఇంకొకటి ప్యూర్ మొనోపలి అంటారు. ఇక్కడ అస్సలు ప్రత్యామ్నాయాలు సన్నిహిత కానీ సుదూర ప్రత్యామ్నాయ వస్తువులు కానీ ఆ ఏకస్వామ్య సంస్థ ఉత్పత్తి చేసే వస్తువుకు ఉండవు. కొంటే ఆ వస్తువు లేదా ఆ సేవను మాత్రమే ఆ సంస్థ ఉత్పత్తి చేసే వస్తువు లేదా సేవను మాత్రమే పొందవలసి ఉంటుంది వినియోగదారులు. లేని పక్షంలో ఆ వస్తువుకు కానీ సేవకు కానీ సన్నిహిత కానీ సుదూర ప్రత్యామ్నాయాలు కానీ ఉండవు. పూర్తిగా ఆ వస్తు సేవని వాడుకోవడం వదులుకోవాలి వినియోగదారులు. సో ఒక సంస్థకి ఆ విధమైన ఏకస్వామ్యం ఉన్నట్లయితే దానిని మనం శుద్ధ ఏకస్వామ్యం అంటాం. సామాన్య ఏకస్వామ్యం అనేది ఇంకొక రకం. ఇందులో ఏకస్వామ్య ఉత్పత్తిదారుడు
తాను ఉత్పత్తి చేసే వస్తువుకి ఒకటే ధరకి మార్కెట్లో అమ్మడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకి డౌట్ వస్తుంది, ఏకస్వామ్య సంస్థ ఉత్పత్తి చేసే ధరకి దాని యొక్క నాణ్యతలో కానీ, బరువు కానీ, లేదా తూకంలో కానీ అన్నీ సేమ్ ఉన్నప్పుడు ఒకే ధర కాకుండా వేరు ధరలకి అమ్ముతారా? ఎస్, మనకి ఏకస్వామ్యంలో అలాంటి అవకాశం కూడా ఉంటుంది. ఒక ఏకస్వామ్య సంస్థ ఉత్పత్తి చేసే వస్తువుకి వేరు ధరలని అమ్మడాన్ని విచక్షణాత్మక ఏకస్వామ్యము అంటాం. ఇదొక రకం. ఇక్కడ ఏకస్వామ్య సంస్థ ఉత్పత్తి చేసే వస్తువుకి వేరు ప్రాంతాల్లో వేరు ధరలకి, వేరు వినియోగదారులకి వేరు ధరలకి, ఉపయోగాన్ని బట్టి వేరు ధరలకి, వయసుల వారీగా కూడా వేరు ధరలకి అమ్మేటువంటి అవకాశం ఉంది. ఉదాహరణకి మనం గమనించినట్లయితే రైల్వేలో మనకి వయసును బట్టి 60 సంవత్సరాలు నిండిన వాళ్ళకి లేదా వాళ్ళకి కొన్ని రాయితీలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే విద్యార్థులకి కొన్ని రాయితీలు ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే మనం విద్యుత్ శక్తి ఉపయోగించుకునేటప్పుడు అక్కడ గృహ అవసరాలకి ఒక రేట్లు, పారిశ్రామిక అవసరాలకి ఒక ధర, అలాగే వ్యవసాయానికైతే దాదాపుగా మనకి సబ్సిడీలు, పూర్తిగా రాయితీలు అనేది ఇవ్వడం మనం చూస్తూ ఉంటాం. అంటే ఏకస్వామ్య సంస్థ అందించేటువంటి వస్తువు లేదా సేవకి వేరు ధరలను ఈ విధంగా వసూలు చేయడాన్ని, ఒకటే వస్తువు, దాంట్లో ఏం తేడా లేదు, ఎవరు కొనుగోలు చేసినా ఎవరు ఉపయోగించినా దాంట్లో ఏమాత్రం తేడా ఉండదు. కానీ ఆ ఉపయోగాన్ని బట్టి లేదా ఆ వ్యక్తులను బట్టి లేదా ఆ ప్రాంతాన్ని బట్టి వేరు ధరలకి అమ్మడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల దానిని విచక్షణాత్మక ఏకస్వామ్యం అని అంటారు. ఇక ఇంకొక రకం సహజ ఏకస్వామ్యం. సహజ ఏకస్వామ్యం అంటే ప్రకృతి సిద్ధంగా కొన్ని వనరులు కొన్ని ప్రాంతాల్లోనే పుష్కలంగా లభిస్తుంటాయి, మిగిలిన ప్రాంతాల్లో ఆ వనరులు లభించవు అంతగా. సో అలాంటి వనరులు ప్రకృతి సిద్ధంగా లభించేటువంటి ఏదైతే ప్రాంతంలో ఆ వస్తువు ఉత్పత్తికి సహజంగా ఏకస్వామ్యం అనేది ఉంటుంది. ఉదాహరణకి మనకి దక్షిణాఫ్రికాలో వజ్రాలు చాలా పుష్కలంగా లభిస్తుంటాయి, ప్రపంచంలో ఇతర ప్రాంతాల్లో అంతగా లభించవు. అలాగే మనకి గల్ఫ్ దేశాల్లో ముడి చమురు నిల్వలు కూడా ఈ సహజ ఏకస్వామ్యానికి మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అలాగే కొన్ని రకాలైన ఖనిజాలు కొన్ని ప్రాంతాల్లోనే లభిస్తాయి, ఇతర ప్రాంతాల్లో లభించవు. సో అలాంటి వాటికి ఉన్నటువంటి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏకస్వామ్యాన్ని సహజ ఏకస్వామ్యం అంటాం. ఇంకా చట్టబద్ధమైన ఏకస్వామ్యం అని మరొక ఏకస్వామ్య రకం ఉంది. చట్టబద్ధమైన ఏకస్వామ్యంలో ప్రభుత్వము లైసెన్సులను మంజూరు చేయడం ద్వారా, ట్రేడ్ మార్కులు ద్వారా, కాపీ రైట్స్ ద్వారా ఒక వస్తువు లేదా సేవల ఉత్పత్తిలో ఆ సంస్థకి చట్టబద్ధంగా అధికారం ఇవ్వడం జరుగుతుంది. ఆ వస్తువు లేదా ఆ కాపీరైట్ లేదా ఆ ట్రేడ్ మార్కుని వేరొక సంస్థ వాడడానికి లేదు. ఆ ఉత్పత్తి ఎవరికైతే ప్రభుత్వం చట్టబద్ధంగా లైసెన్స్ ఇవ్వడం జరిగిందో వాళ్ళు మాత్రమే దానిని ఉత్పత్తి చేయవలసి ఉంటుంది. దానిని మనం చట్టబద్ధమైన ఏకస్వామ్యం అంటాం. ఇక సాంకేతిక ఏకస్వామ్యం అని ఇంకొక రకం ఉంటుంది. సాంకేతికమైనటువంటి పద్ధతులు, నూతన సాంకేతిక పద్ధతులను ఉపయోగించి కొన్ని పెద్ద తరహా సంస్థలు పెద్ద తరహా ఉత్పత్తి చేస్తూ ఉంటాయి. సాంకేతిక పరిజ్ఞానంలో నవకల్పనలను ప్రవేశపెట్టడం ద్వారా, నూతన యంత్రాలను, యంత్ర పరికరాలను, ఉత్పత్తి విధానాలను ప్రవేశపెట్టడం ద్వారా సాంకేతికంగా అత్యున్నత స్థాయిలో ఉండి వస్తు ఉత్పత్తి చేపడుతూ ఉంటాయి. అదే విధమైన దానిని వేరొక సంస్థలు చేయడానికి లేదు. కాబట్టి అలా సాంకేతికంగా నూతన ఆవిష్కరణల ద్వారా నూతన పద్ధతులను, యంత్రాలను లేదా నవకల్పనలు ప్రవేశపెట్టడం ద్వారా ఈ సంస్థలు పొందేటువంటి ఏకస్వామ్య అధికారాన్ని సాంకేతిక ఏకస్వామ్యం అంటారు. ఇంకా రసాయనిక ఏకస్వామ్యం మనం చూస్తూ ఉంటాం. కొన్ని మందుల తయారీలో ఫార్ములాస్ ఉంటాయి. ఆ ఫార్ములాని వేరొకరు ఉత్పత్తి ప్రక్రియలో కానీ లేదా ఉత్పత్తి విధానంలో కానీ మనకి ఆ ఫార్ములాని వేరొకరు తయారు చేయడానికి ఉండదు. ఆ ఫార్ములా వేరొకరు కాపీ కొట్టడానికి లేదు. కాబట్టి ఆ విధంగా ఈ రసాయనిక ఏకస్వామ్యం కూడా కొన్ని సంస్థలకు ఏర్పడుతుంది. అలాగే ఉమ్మడి ఏకస్వామ్యం.
ఉమ్మడి ఏకస్వామ్యం అనేటువంటిది ఏంటంటే, ఒక వస్తువును ఉత్పత్తి చేసే సంస్థలు మార్కెట్లో కొద్దిగా ఒక 2 లేదా 3 లేదా అంతకన్నా ఎక్కువగా ఉన్నప్పటికీ, ఆ సంస్థలన్నీ కలిసి తమలో తాము పోటీ పడకుండా పోటీని నివారించుకొని అందరూ కలిసి ఒక గ్రూపుగా ఏర్పడి ఆ వస్తువు సంబంధించిన మార్కెట్లో ఏకస్వామ్యాన్ని పొందడాన్ని ఉమ్మడి ఏకస్వామ్యం అంటాం. సో ఇప్పుడు మనం ఏకస్వామ్యానికి గల కారణాలు ఏంటో తెలుసుకుందాం. సాధారణంగా ముడి సరుకులు సాంకేతిక పరిజ్ఞానంపై ఆధిపత్యము ఉన్నటువంటి వారికి ఈ ఏకస్వామ్యం అనేటువంటిది ఏర్పడుతుంది. అలాగే ఉత్పత్తి ప్రక్రియ లేదా ఉత్పత్తి పైన పేటెంట్ హక్కులు కలిగి ఉండడం వల్ల కూడా ఏకస్వామ్యం అనేది ఏర్పడుతూ ఉంటుంది. అలాగే ప్రభుత్వం లైసెన్స్ విధానం ద్వారా ట్రేడ్ మార్కులు, కాపీరైట్లు వంటి వాటి ద్వారా కొన్ని సంస్థలకు ఏకస్వామ్యం అనేది లభిస్తుంది. అలాగే మనం ఏదైనా వస్తువు లేదా సేవల ఉత్పత్తిలో ఒక సంస్థకు మాత్రమే సరిపడే విధంగా మార్కెట్ ఉన్నట్లయితే, అలాంటి అవిలీషణీయ స్థాయిలో ఒక సంస్థకు మాత్రమే మార్కెట్ ఉన్నట్లయితే అక్కడ మనకి ఏకస్వామ్యం అనేది ఏర్పడే అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని రకాలైనటువంటి సాంకేతిక పరమైనటువంటి పెద్ద తరహా ఉత్పత్తి వల్ల లభించేటువంటి ఆదాయాలను సంపూర్ణంగా పొందాలి అంటే ఒకే ఒక సంస్థ అవసరం ఉంటుంది. సో అలాంటి సందర్భాల్లో ఏకస్వామ్యం అనేది ఏర్పడే అవకాశం ఉంటుంది. కొన్ని సంస్థలు ఏదైనా సరే మార్కెట్లో ఉన్నటువంటి ఒక పెద్ద సంస్థ పరిమిత ధర విధానాన్ని అనుసరించినప్పుడు, అంటే లిమిట్ ప్రైస్ పాలసీ అంటాం. అంటే మార్కెట్లో నూతన సంస్థలు ప్రవేశించకుండా కనీస ధరకి అందిస్తూ ఉండడం అన్నమాట. ఆ ధర వద్ద కొత్త సంస్థలు వచ్చినాయంటే ఆ వ్యయాలను ఆ సంస్థలు తట్టుకోలేవు, కాబట్టి నిలదొక్కుకోలేవు, కొత్త సంస్థలు ప్రవేశించడానికి వీలు కాదు. సో అలాంటి సందర్భాల్లో కూడా ఏకస్వామ్యం ఏర్పడుతుంది. అలాగే మార్కెట్లో ఏదైనా ఒక సంస్థ పట్ల ఆ సంస్థ ఉత్పత్తి చేసే వస్తువు లేదా సేవకు సంబంధించి వినియోగదారులకు ఒక బలమైనటువంటి విశ్వాసం, నమ్మకం ఉన్నట్లయితే ఆ సేవని లేదా ఆ వస్తువుని వేరే ఎవరు తయారు చేసినా కూడా కొనరు. కాబట్టి అలాంటి సందర్భాల్లో ఒకే ఒక సంస్థ మార్కెట్లో ఉంటుంది. కాబట్టి ఆ సందర్భంలో మనకి ఏకస్వామ్యం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏకస్వామ్యంలో రాబడి మరియు వ్యయ రేఖలు ఎలా ఉంటాయో వాటికి సంబంధించిన అంశాల గురించి తెలుసుకుందాం. ఏకస్వామ్యంలో మనం రాబడి రేఖలను గమనించినట్లయితే ఎడమ నుంచి కుడికి రుణాత్మక వాలుని కలిగి ఉంటాయి. అంటే సాధారణంగా పరిపూర్ణ పోటీ మార్కెట్లో అయితే మనకి రాబడి రేఖలు సగటు రాబడి కానీ ఉపాంత రాబడి కానీ ఎక్స్ అక్షానికి సమాంతరంగా ఉంటాయని చెప్పుకుంటాం. కానీ ఇక్కడ అలా కాదు, ఒకే ఒక సంస్థ ఉంటుంది. ఆ సంస్థ మార్కెట్లో ఎక్కువ వస్తురాశిని కనుక అమ్ముకోవాలని భావించినట్లయితే తప్పనిసరిగా ధరను తగ్గించవలసి ఉంటుంది. ధరను తగ్గించడం వల్ల ఎక్కువ వస్తురాశిని అమ్ముకునేటప్పుడు సగటు రాబడి, ఉపాంత రాబడి రేఖలు కిందికి రుణాత్మకమైన వాలుని కలిగి ఉంటాయి. ఇక్కడ సగటు రాబడి అంటే మనం తెలుసుకోవాలి. సగటు రాబడి అంటే మొత్తం వస్తురాశిని మార్కెట్లో అమ్మినప్పుడు సగటున ఒక్కొక్క వస్తు యూనిట్కి ఎంత అయితే రాబడి లభించిందో దానిని సగటు రాబడి అంటాం. ఉదాహరణకి ఒక 100 యూనిట్లని ఏకస్వామ్య సంస్థ మార్కెట్లో అమ్మగా మొత్తం రాబడి 500 రూపాయలు వచ్చింది అనుకుందాం. సగటు రాబడి 500/100 అంటే 5 రూపాయలు. అలాగే ఉపాంత రాబడి అంటే అదనంగా ఒక యూనిట్ని అమ్మడం ద్వారా అదనంగా పొందేటువంటి రాబడిని ఉపాంత రాబడి అంటారు. సో ఇదేంటంటే ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా 100 యూనిట్లను ఒక సంస్థ 500 రూపాయలకు అమ్మింది. ఒక యూనిట్లను అమ్మాలా, అమ్మినప్పుడు 503 రూపాయలు వచ్చింది అనుకుందాం. ఇక్కడ అదనంగా 100 యూనిట్లను పొందినప్పుడు 500 రూపాయలే వచ్చింది. 503 మైనస్ 500 అంటే 3 రూపాయలు. అంటే అదనంగా ఒక యూనిట్ని మార్కెట్లో అమ్మడం ద్వారా ఏకస్వామ్య సంస్థ 3 రూపాయలు అదనంగా పొందింది. అంటే ఈ విధంగా ఒక యూనిట్ని అదనంగా మార్కెట్లో అమ్మినప్పుడు ఏకస్వామ్య సంస్థ పొందేటువంటి అదనపు రాబడిని
ఉపాంత రాబడి అంటారు. ఈ ఉపాంత రాబడి, సగటు రాబడి ఈ రెండు కూడా ఎడమ నుంచి కుడికి కిందికి వాలుతూ ఉంటాయి. సగటు రాబడికి దిగువన ఉపాంత రాబడి ఉంటుంది. అలాగే వ్యయ రేఖలు కూడా మనం గమనించినట్లయితే అసంపూర్ణ పోటీ మార్కెట్లో లాగానే సగటు వ్యయము మరియు ఉపాంత వ్యయము మనకి యు ఆకారంలో ఉంటాయి. మనకి ఏకస్వామ్యంలో రాబడి రేఖలు పటంలో చూపించిన విధంగా మనకి ఏఆర్ ఎంఆర్ ఎడమ నుంచి కుడికి కిందికి వాలుతూ ఉంటాయన్నమాట. సో ఇక్కడ ఇప్పుడు మనం ఈ ఏకస్వామ్యంలో స్వల్పకాలంలో ధర, ఉత్పత్తి మరియు సమస్త సమతౌల్యం ఏ విధంగా జరుగుతుంది అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకుందాం. ఇక్కడ సమతౌల్యము అంటే ఇంకా మార్పు అవసరం లేదు అనేటువంటి స్థితిని సమతౌల్యం అంటారు. ఈ సమతౌల్యం ఉండడానికి ఏకస్వామ్యంలో ఒకే ఒక నిబంధన ఉంటుంది. ఏంటంటే ఉపాంత వ్యయము ఉపాంత రాబడికి సమానంగా ఉండాలి. అదే మనం పరిపూర్ణ పోటీలో కానీ మనం చూసినట్లయితే ఈ రెండు నిబంధనలు ఉంటాయి. ఇంకోటి ఏముంటుందంటే ఉపాంత వ్యయ రేఖ ఉపాంత రాబడి రేఖను దిగువ నుంచి ఖండించాలి అనే నిబంధన పరిపూర్ణ పోటీ మార్కెట్లో ఉంటుంది. కానీ ఏకస్వామ్యంలో మాత్రం ఉపాంత వ్యయము ఉపాంత రాబడిని పైనుంచి ఖండించిన, సమాంతరంగా ఖండించిన లేదా కింద నుంచి ఖండించినా కూడా సమతౌల్యం అనేది ఏర్పడుతుంది అనేది ఒకే ఒక నిబంధనని ఇవ్వడం జరిగింది. ఇక స్వల్పకాలంలో ఏకస్వామ్య సంస్థ 3 రకాలైన పరిస్థితుల్లో సమతౌల్యం ఏర్పడుతుంది. ఏంటంటే స్వల్పకాలంలో సాధారణ లాభాలతో ఉండొచ్చు, లేదా కనీస నష్టాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే అసాధారణ లాభాలు అంటే సూపర్ నార్మల్ ప్రాఫిట్స్ అంటాం, అలా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే అధిక లాభాలతో కానీ సామాన్య లాభాలతో కానీ నష్టాలతో కానీ స్వల్పకాలంలో ఏకస్వామ్య సంస్థ సమతౌల్యంలో ఉంటుంది. ఇక్కడ మనం సాధారణ లాభాలు అన్నప్పుడు ఇక్కడ స్వల్పకాలిక ఉపాంత వ్యయ రేఖ ఎస్ఎంసి, ఉపాంత రాబడి రేఖను ఎంఆర్ రేఖను ఈ అనే బిందువు వద్ద ఖండించింది. ఇక్కడ ఓఎం అనే వస్తురాశి ఉత్పత్తి జరుగుతుంది. ఈ ఓఎం అనే వస్తురాశిని ఎంఆర్ లేదా ఒక్కొక్క యూనిట్ ఎంఆర్ లేదా ఓపీ ధరకి రెండు సమానమే మనకి పటంలో చూసినట్లయితే సంస్థ అమ్మడం జరుగుతుంది. ఇక్కడ సగటు వ్యయ రేఖ స్వల్పకాలిక సగటు వ్యయ రేఖ ఏఆర్ రేఖ ఆర్ వద్ద, ఓఎం ఉత్పత్తి స్థాయి వద్ద ఏఆర్ రేఖ ఆర్ వద్ద స్పర్శ రేఖగా ఉంది. అంటే ఇక్కడ సగటు రాబడి ఎంఆర్ లేదా ఓపీకి సమానం, అలాగే సగటు వ్యయం కూడా ఎంఆర్ లేదా ఓపీకి సమానం. ఎందుకంటే స్వల్పకాలిక సగటు వ్యయ రేఖ ఎస్ఏసి రేఖ ఆర్ అనే బిందువు వద్ద సగటు రాబడి రేఖను స్పర్శ రేఖగా ఉంది. కాబట్టి ఇక్కడ ఏకస్వామ్య సంస్థ సాధారణ లాభాలతోటి స్వల్పకాలంలో సమతౌల్యంలో ఉంటుంది. ఇంకా మనం అసాధారణ లాభాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ మనం పటంలో చూసిన విధంగా స్వల్పకాలిక ఉపాంత వ్యయ రేఖ ఉపాంత రాబడి రేఖను ఈ బిందువు వద్ద ఖండించుకున్నప్పుడు స్వల్పకాలిక సగటు వ్యయ రేఖ డి అనే బిందువు వద్ద ఓక్యూ1 ఉత్పత్తి రాశి వద్ద డి అనే బిందువు వద్ద ఒక యూనిట్కి సగటున Q1 డి రూపంలో మనకి ఖర్చు అవుతుంది. కానీ సగటు రాబడి రేఖ మాత్రం ఓక్యూ1 ఉత్పత్తిని Q1C స్థాయిలో ఒక్కొక్క యూనిట్కి సగటు ధర లభించడం జరుగుతుంది. అందువల్ల ఇక్కడ మొత్తం వ్యయాన్ని చూసినట్లయితే పటంలో చూపించిన విధంగా OBDQ1 ఆ పరిమాణానికి సమానంగా ఉంటే సగటు రాబడి అనేటువంటిది OACQ1 అనే పరిమాణానికి సమానంగా ఉంటుంది. ఇక్కడ ABCD స్థాయిలో అసాధారణ లాభాలు స్వల్పకాలంలో ఏకస్వామ్య సంస్థకి లభిస్తాయి. ఇక కొన్ని సందర్భాల్లో ఏకస్వామ్య సంస్థ కనీస నష్టాలను కూడా పొందుతూ ఉంటుంది. స్వల్పకాలం కాబట్టి ఇంకా బ్రేక్ ఈవెన్ సాధించకపోవడం వల్ల అనుకున్న
విధంగా లాభాలు కూడా రాకపోయే అవకాశం ఉంటుంది. ఇక్కడ మనం ఈ పటంలో గమనించినట్లయితే కనీస నష్టాలు అనేటువంటి పటంలో ఇక్కడ స్వల్పకాలంలో ఉపాంత వ్యయరేఖ ఉపాంత రాబడి రేఖను ఈ అనే బిందువు వద్ద ఖండించుకొని అక్కడ ఉత్పత్తి అనేది OM స్థాయిలో నిర్ణయమైంది. అయితే ఆ ఉత్పత్తి స్థాయి వద్ద సగటు వ్యయ రేఖ మనకి ఎక్కడ కూడా సగటు రాబడి రేఖకు స్పర్శరేఖగా లేదు. OM ఉత్పత్తి స్థాయిని ఒక్కొక్క యూనిట్కి MA ధర మాత్రమే రాబడి వస్తుంది, కానీ ఒక్కొక్క యూనిట్కి ఖర్చు MN స్థాయిలో ఉంది. అంటే A నుంచి N స్థాయిలో ఒక్కొక్క యూనిట్కి వచ్చిన రాబడి కన్నా అయ్యేటువంటి వ్యయం ఎక్కువగా ఉంది. అయితే ఇక్కడ స్వల్పకాలంలో సంస్థ మనుగడ సాగించాలంటే తప్పనిసరిగా స్వల్పకాలంలో సగటు చర వ్యయాన్ని రాబట్టవలసి ఉంటుంది. ఇక్కడ మనం సగటు చర వ్యయ రేఖ రాబడి రేఖ రెండు సమానంగా ఉన్నాయి కాబట్టి సగటు చర వ్యయం మాత్రం స్వల్పకాలంలో సంస్థ పొందుతూ ఉంటుంది MA స్థాయిలో. సో కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే సగటు చర వ్యయం అంటే ఏంటి? ముడి పదార్థాలు, శ్రామికుల జీతాలు, రవాణా ఖర్చులు, విద్యుత్ ఛార్జీలు, సంస్థ ఉత్పత్తిని నిర్వహించడానికి అయ్యేటువంటి ఖర్చులన్నిటిని కలిపి మనం చర వ్యయం అంటాం. కనీసం ఆ వ్యయం వచ్చినట్లయితే మనకి సంస్థ స్వల్పకాలంలో నిలదొక్కుంటుంది. ఇంకా సగటు వ్యయంలో ఇంకేమైనా ఉంటుందా అనే డౌట్ వస్తుంది మనకి. సగటు చర వ్యయంతో పాటుగా స్థిర వ్యయం కూడా ఉంటుంది. అంటే సంస్థ యంత్రాలు, యంత్ర పరికరాలు, ప్లాంట్ నిర్మాణము ఇలాంటి వాటి కోసము ఒకేసారి పెట్టుబడి పెడుతుంది. దానిని మనం స్థిర వ్యయము అంటాం. స్వల్పకాలంలో పూర్తిగా పెట్టినటువంటి ఈ పెట్టుబడులు రాకపోయినా కూడా చర వ్యయము అంటే ఉత్పత్తి నిర్వహణకు అయ్యే ఖర్చులు కనుక వచ్చినట్లయితే ఆ సంస్థ మార్కెట్లో వస్తు చేస్తూ ఉంటుంది. ఇక్కడ మనం పటంలో గమనించినట్లయితే కనీస నష్టాలు వచ్చినప్పటికీ కూడా సగటు చర వ్యయం లభిస్తుంది కాబట్టి మనకి P1 PNA స్థాయిలో సంస్థ కనీస నష్టాలు పొందుతున్నప్పటికీ ఉత్పత్తిని కొనసాగిస్తూ ఉంటుంది. ఇక మనం దీర్ఘకాలంలో ఏకస్వామ్యంలో సంస్థ ధర మరియు ఉత్పత్తి నిర్ణయము మరి ఏ విధంగా ఉంటుందో చూద్దాం. దీర్ఘకాలంలో ఏకస్వామ్య సంస్థ ఎప్పుడు కూడా అధిక లాభాలనే పొందుతూ ఉంటుంది. ఇక్కడ మనం పటంలో చూసినట్లయితే మనకి దీర్ఘకాలిక ఉపాంత వ్యయ రేఖ మనకి ఉపాంత రాబడి రేఖని ఈ బిందువు వద్ద ఖండించుకుంది. అక్కడ దీర్ఘకాలిక సగటు వ్యయ రేఖ మనకి S అనే బిందువు వద్ద మనకి ఉంది. ఇక్కడ మనం OQ స్థాయిలో వస్తురాశిని ఉత్పత్తి చేసినప్పుడు సగటున ఒక్కొక్క యూనిట్ ఖర్చు QSకి సమానంగా ఉన్నట్లయితే సగటున ఒక్కొక్క యూనిట్కి రాబడి QT స్థాయిలో ఉంది. కాబట్టి ఇక్కడ మొత్తం వ్యయము OQNS స్థాయిలో ఉంటే మొత్తం రాబడి OPTQ స్థాయిలో ఉంది పటంలో. సో మనకి NSTPQ స్థాయిలో ఏకస్వామ్య సంస్థ అసాధారణ లాభాలను గడిస్తూ ఉంటుంది దీర్ఘకాలంలో. సో సాధారణంగా దీర్ఘకాలంలో ఏకస్వామ్య సంస్థలు అసాధారణ లాభాలను గడిస్తూ ఉంటాయి. ఈ విధంగా స్వల్పకాలంలోను మరియు దీర్ఘకాలంలోనూ ఏకస్వామ్య సంస్థ సమతుల్యంలో ఉంటూ తన యొక్క ఉత్పత్తిని కొనసాగిస్తూ ఉంటుంది. సో ఈ పాఠ్యాంశంలో మనం ఏకస్వామ్యం యొక్క అర్థం, లక్షణాలు, ఏకస్వామ్య రకాలు, స్వల్ప మరియు దీర్ఘకాలంలో ఏకస్వామ్య సంస్థల యొక్క సమతుల్యము, ధర నిర్ణయము, ఉత్పత్తి వంటి వాటిని తెలుసుకుందాం. ముఖ్యంగా ఏకస్వామ్యం ధర నిర్ణయంలో ప్రధానంగా ప్రతిఫలాలు, డిమాండ్ వ్యాకోచత్వం ఆధారంగా వృద్ధి ప్రతిఫలాలు ఉన్నట్లయితే ధరను కొద్దిగా తగ్గించడం ద్వారా అధిక లాభాలని పొందుతారు. స్థిర ప్రతిఫలాలు ఉన్నప్పుడు డిమాండ్ స్వభావాన్ని దృష్టిలో ఉంచుకొని ధరను నిర్ణయిస్తారు. క్షీణ ప్రతిఫలాలు ఉన్నప్పుడు డిమాండ్ వ్యాకోచత్వం తక్కువగా ఉంటే కొద్దిగా అధిక ధరను నిర్ణయించి లాభాలను గడిస్తూ ఉంటారు. సో ఈ విధంగా ఏకస్వామ్యంలో మనం తెలుసుకుంటాం ధర నిర్ణయం గురించి.